వెల్కమ్ టు హ్యాండ్మీ వైటీ ఫ్యామిలీ లాగ్స్. ఇది వచ్చేసి శనివారం రోజు పార్ట్ 2 వీడియో అనమాట. పూజ తర్వాత టిఫిన్ ఎలా రెడీ చేశాను, ప్రసాదాలన్నీ ఎలా చేశాను, సో అదంతా కూడా వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి, బాగుంటుంది. ఇక్కడ లంచ్ బాక్స్ కోసం అయితే పూరీ కర్రీ అండ్ చపాతీ అయితే చేస్తున్నాను. పూరీ కర్రీ మీన్స్ ఇంట్లో పొటాటో అయితే లేదు, అందుకని శనగపిండి అయితే కర్రీ చేస్తున్నాను. చిన్న చిన్న టిఫిన్ మళ్ళీ పాత హోటల్లో ఆలు తక్కువ వేసి ఆనియన్స్ ఎక్కువ వేసి శనగపిండి వేసి కర్రీ చేస్తారు, పూరీ కర్రీ. విన్నారా, మా వారు వాయిస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో ఆ కర్రీ అయితే చేయబోతున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేసి శనగపిండి వేసి కర్రీ చేస్తున్నాను. నేను యాక్చువల్గా చేయని ఇది తనే స్వయంగా అడిగారు, ఇంకా తను అడిగిన తర్వాత చేయకుండా ఉంటానా, సో అందుకోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే లిటరల్లీ అస్సలు ఓపిక లేదు. నైట్ లేట్గా పడుకున్నాను, మార్నింగ్ తొందరగా లేచాను, అస్సలు ఓపిక లేదు. ఇంకా మా వారైతే పాపను ఎత్తుకొని ఉన్నారు. అది కూడా చెప్పాను కదా లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. అది కూడా చాలా తొందరగా లేచేసింది ఈరోజు, ఇంకా పడుకోలేదు. దానికి టిఫిన్ రెడీ చేయాలి. సో ఇద్దరికైతే సేమియా ఉప్మా టిఫిన్ రెడీ చేసేసాను. తనైతే తినేసి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాపకు కూడా తినిపించేసి పడుకోబెట్టాను. సో నేను కొద్దిసేపు గోవిందనామాలు అవి ఇవి చదువుకుంటూ ఉండిపోయాను. ఈ వీడియో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నది వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:30 అండి ఆల్మోస్ట్ ఆలు. సో నేను పాప ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం అనమాట. అదే 2 o'clock పడుకుంది, కానీ మరీ 2 o'clockకే చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి, ఈవినింగ్ ఎప్పటికో కదా. సో లేచిన తర్వాత ఓకే హ్యాండిల్ చేసుకుందాను. సో లేచిన తర్వాత స్టార్ట్ చేశాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అన్ని శనగలు సగ్గుబియ్యము అన్నీ కూడా ముందుగానే పెట్టేశాను అనమాట. సో అది ఇక్కడ ఫస్ట్ అయితే అన్నం పెట్టేసుకున్నాను. తర్వాత చింతపండు గుజ్జు ఉడకబెట్టుకోవాలి కదా, అది కూడా పక్కన పెట్టేశాను. సో సగ్గుబియ్యంకి అయితే పెట్టేశాను. ఇక్కడ వీడియో మీకు చూడడానికి కంటిన్యూషన్గా ఉంది, కానీ నేను మిడిల్లో గ్యాప్ తీసుకుంటూ చేస్తున్నాను. పాప ఏడ్చినప్పుడు పాపను ఆడిపించి తర్వాత మళ్ళీ వంటింట్లోకి వచ్చి తనకోసం కూర్చోబెట్టి అట్లా తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒకటేమో పులిహోరకి ఆరబెట్టాను, ఒకటేమో పెరుగన్నం కోసం అయితే పెట్టేశాను. బుడ్డోడు చూడండి, అది బ్యాక్ అండ్ కెమెరాలో ఎలాగా ఉంటుందన్నమాట. సో వీడియోస్ అన్నీ కూడా తీయలేకపోయాను క్లారిటీగా, ఎందుకంటే పాప సపోర్ట్ చేయలేదండి, అందుకోసమని తీయలేకపోయాను. బట్ ఎనీహో ప్రసాదాలన్నీ చూపిస్తాను, చూసేసేయండి. ఆల్రెడీ ప్రసాదాలన్నీ కూడా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ముందుగా అయితే పులిహోర, తర్వాత సగ్గుబియ్యము సేమియా పాలు వేసి పాయసం చేశాను, తర్వాత పెరుగన్నము, అన్ని శనగలు ఉడకబెట్టాను, అండ్ స్వీట్ పొంగలు, పరమాన్నము, వడపప్పు. 7వ వారం కదండి, అందుకోసమని 7 ఐటమ్స్ చేశాను. వేరే బూరెలు చేద్దాం అనుకున్నాను, అస్సలు కుదరలేదు నాకు, అందుకే చేయలేకపోయాను. బట్ ఓకే, నెక్స్ట్ వీక్ చూద్దాంలే అనేసి. ఇక్కడ మా బుడ్డోని అయితే చూడండి మీరు. గంట కొట్టున్నాను కొట్ట. చూసారా, గంట కొట్టమంటే ఎంత అందంగా ఎంత పద్ధతిగా గంట కొడుతుందో. సో ఈవినింగ్ 6 అనమాట. అది ఇద్దరం కూడా స్నానం చేసి రెడీ అయిపోయి ఈవినింగ్ పూజ ఉంటుంది కదా, ఈవినింగ్ పూజ అంతా కూడా కంప్లీట్ చేశాను. ఈ ప్రసాదాలు పెట్టే టైంకి కరెక్ట్గా మా వారు అయితే వచ్చారనమాట. సో పూజ అంతా అయిపోయింది. స్వామివారి కోసం ప్రసాదం అంతా కూడా తీసుకెళ్ళి పెట్టాలని ప్లేట్లో అయితే అన్ని ప్రసాదాలు అయితే పెట్టుకుంటున్నాను, ఎత్తుకొని పెడుతూ ఉన్నాను. మా వారు వచ్చారు, ఇంకా పాపను తీసుకున్నారు. సరే నేనైతే ఇంకా లాస్ట్ ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చులే అనుకొని స్వామివారికి అన్నీ కూడా సమర్పించేసి ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. సో ఇంకా పాపను తీసుకునేసి మా వారు కూడా స్నానం చేసి వచ్చి తను కూడా అలా పూజ చేసుకున్నారు ఈవినింగ్. అది కూడా మీకు వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, కావాలంటే చూడండి. సో ఇంతేనండి. నెక్స్ట్ ఇక్కడ తాంబూలాలు కూడా రెడీ చేశాను చూడండి. ఇలా రెడీ చేసుకుంటాను అనమాట. పసుపు, కుంకుమ, పూలు, తమలపాకులు, అరటిపండు, బ్లౌజ్ పీస్ ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. తాంబూలము పిలిచా నేను 7 మందిని. సో ఎంతమంది వస్తారో తెలియదు, వాళ్ళు వచ్చిన తర్వాత అందరికీ ఇద్దామని ప్లాన్ చేశాను. కొట్టినానా? సూపర్ బాగా చిన్నాడు. ఇంకోటి నేను పిలిచిన వాళ్ళలో కరెక్ట్గా 10 మెంబర్స్ అయితే వచ్చారు. చాలా హ్యాపీ అండి నాకు. ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళనే పిలిచాను. చాలా అంటే చాలా హ్యాపీ. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. మా బొడ్డు చూసేయండి.